ఎస్ ఓకేనండి. మరి ఈ వీడియోలో మనం సైకాలజీలోని యూనిట్ నెంబర్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అనేటటువంటి యూనిట్లో వికాస్ కే ఆయామ్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటటువంటి పాఠం గురించి మనం నేర్చుకుందాం. సో మరి వికాస్ కే ఆయామ్ అంటే ఏమిటి? ఇతను శిశువు అండి. ఈ శిశువు అభివృద్ధి చెందాడు అని ఎప్పుడు భావిస్తామంటే వీడు శారీరకంగా, మానసికంగా, నైతికంగా, సామాజికంగా, భాషాపరంగా ఈ రకంగా ఇంకా కూడా ఈ అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఇవన్నీ రకాలుగా అభివృద్ధి చెందినప్పుడే మనం వీని యొక్క సర్వాంగీణ వికాసం జరిగింది అని భావిస్తాం. వీటినే వికాస్ కే ఆయామ్, వికాస పార్శ్వాలు అని అంటాం. సో ఈ వికాస్ కే ఆయామ్ కిందకి శారీరక వికాస్, మానసిక వికాస్, నైతిక వికాస్, సంవేగాత్మక వికాస్, అదేవిధంగా భాషాత్మక వికాస్, సామాజిక వికాస్ ఇలాంటివన్నీ కూడా వస్తాయండి. ఇంకా సంజ్ఞానాత్మక వికాస్ ఇవన్నీ కూడా వీటన్నింటినీ గురించి తెలియజేసేటటువంటి పాఠమే ఈ వికాస్ కే ఆయామ్. ఇవన్నీ జరిగేటప్పుడు విద్యార్థి లేదా శిశువు ఒక్కొక్క దశ గుండా ఒక్కొక్క దశ గుండా దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో ఆ రకంగా దాటుకుంటూ వెళ్ళే దశల్నే వికాస దశలు, హిందీలో అయితే వికాస్ కి అవస్థాయే, ఇంగ్లీష్లో అయితే స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అని అంటారు. సో ఆ వికాస దశలు కూడా వచ్చేది ఈ పాఠంలోనే. ఈ పాఠంలో వికాస్ కే ఆయామ్, వికాస్ కి దశాయే అనేటటువంటి వాటి గురించి చూద్దాం. ఒక్కొక్క దశలో అన్ని రకాలైనటువంటి ఆయామాల గురించి మనం తెలుసుకుందాం. బాల్యావస్థలో వీటన్నింటి గురించి, శైశవావస్థలో వీటన్నింటి గురించి, కిషోరావస్థలో వీటన్నింటి గురించి మనం నేర్చుకుంటే ఈ పాఠం కంప్లీట్ అయిపోయినట్లే. సో వికాస్ కే ఆయామ్ డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో మరి వికాస్ కే ఆయామ్ మానవుని యొక్క జీవితం, మానవ జీవన్ ఏక కన్ సే ఆరంభ హోతా హై, ఏక కన్ సే ఆరంభ హోతా హై. జైగోట్ అనేటటువంటి ఒక సంయుక్త బీజంతో ప్రారంభం అవుతుంది. సో ప్రారంభమయ్యి वृद्धावस्था तक पहुँचता है. यहाँ तक पहुँचने के लिए अनेक अवस्थाओं से गुजरना पड़ता है. प्रत्येक अवस्था में निश्चित लक्षण दिखाई देते हैं. ఈ రకంగా రావడానికి అనేక अवस्थाओं को पार करना पड़ता है. प्रत्येक अवस्था में निश्चित लक्षण दिखाई देते हैं. ఖచ్చితమైన లక్షణాలు కనిపిస్తూనే ఉంటాయి ప్రతి వ్యక్తిలో కూడా. శైశవావస్థలో ఉన్నాడంటే వాడు పాకాల్సిందే, ఏ మనిషి అయినా పాకాల్సిందే. సో అదేవిధంగా కిషోరావస్థలో ఉన్నాడంటే మీసాలు రావాల్సిందే, ఎవరికైనా రావాల్సిందే. సో కాబట్టి ప్రత్యేక अवस्था में निश्चित लक्षण दिखाई देते हैं. मनोवैज्ञानिकों ने मानव के शारीरिक व्यवहार तथा परिणति के आधार पर विभिन्न अवस्थाओं की कल्पना की. मनोवैज्ञानिकों ने शारीरिक विकास तथा परिणति के आधार पर विभिन्न अवस्थाओं की कल्पना की. అనేక రకాలైన అవస్థలను ఊహించారు. సో వీటినే వికాస్ కి అవస్థాయే కహతే హై. అసలు ఈ అవస్థ అంటే ఏమిటి? దశ అంటే ఒక ఖచ్చితమైన సమయంలో ఒక ప్రత్యేకమైన లక్షణం కనిపించడాన్నే అవస్థ. ఏక నిశ్చిత समय में विशिष्ट लक्षण दिखाई देना अवस्था कहलाती है. एक निश्चित समय में विशिष्ट लक्षण दिखाई देना अवस्था कहलाती है. पर सभी व्यक्तियों में ये अवस्थाएं समान आयु में आने की संभावना नहीं. ఒక వ్యక్తికి
13 సంవత్సరాలప్పుడు గడ్డం మీసాలు వచ్చాయంటే ప్రతి మనిషికి 13 సంవత్సరాలకే రావాల్సిన రూల్ ఏం లేదు. కొంతమందికి 11 సంవత్సరాలకే వస్తాయి, కొంతమందికి 17 సంవత్సరాలకు వస్తాయి. సో కాబట్టి ఈ అవస్థ అనేటటువంటిది అందరిలో ఉంటుంది, కానీ అదే ఏజ్లోనే ఈ అవస్థ రావాలి అన్నటువంటి రూల్ ఏం లేదు. సో ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటుగానే ప్రతి దశలో ప్రవేశిస్తూ ఉంటాడు మానవుడు. सभी व्यक्तियों में ये अवस्थाएं समान आयु में आने की संभावना नहीं, ये आयु लगभग समान रहती है. దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి కానీ పూర్తిగా అదే టైంకే రావాలన్న రూల్ ఏం లేదు. సో ఒక వ్యక్తికి 17 సంవత్సరాల 2 నెలలకి ఒక వెంట్రుక వచ్చిందంటే ప్రతి వ్యక్తికి అదే నెలలోనే రావాలన్న రూల్ ఏం లేదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ వికాసాలన్నింటినీ కూడా కొన్ని దశలుగా వర్గీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మనం వారి గురించి మనం తెలుసుకోవాలి. మరి ఈ వికాస దశలన్నింటినీ కూడా, వికాస అవస్థలని ప్రధానంగా 2 వ్యక్తులు వర్గీకరించారు. వారిద్దరిలో మనం ఒకరి వర్గీకరణను మాత్రమే బాగా నేర్చుకోవాలి, ఒకరిది ఓన్లీ తెలుసుకుంటే చాలు. సో వికాస్ కి అవస్థాయే. సో మరి ప్రధానంగా 2 వ్యక్తులు వర్గీకరించారు. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే హర్లాక్ అనేటటువంటి లేడీ సైక్రియాటిస్ట్. రెండవ వారు కోల్బర్గ్. సో మొదటి వారు హర్లాక్, సో రెండవ వారు కోల్బర్గ్. 12 అవస్థలుగా, హర్లాక్ 10 అవస్థలుగా వర్గీకరించడం జరిగింది. మరి ఈ అవస్థలను గురించి చూద్దామండి. హర్లాక్ అమెరికా దేశానికి చెందిన మనోవైజ్ఞానికారిణి లేడీ. ఈవిడ రాసిన గ్రంథం డెవలప్మెంటల్ సైకాలజీ, చాలా ఇంపార్టెంట్. USA డెవలప్మెంటల్ సైకాలజీ అనే పుస్తకాన్ని రాశారు. ఈమె 10 అవస్థలుగా వర్గీకరించడం జరిగింది. మొదటి అవస్థ నేను ఇక్కడ రాస్తూ ఉన్నానండి. మొదటి అవస్థ పేరు నవజాత శిశు అవస్థ. నవజాత శిశు అవస్థ 0 నుండి 15 రోజుల వరకు అండి. 0 నుండి 15 దిన్ లేదా 2 సప్తాహోం తక్, 2 వారాలన్నా 15 రోజులన్నా ఒకటే. సో జన్మసే 2 సప్తాహోం తక్, జన్మసే 2 సప్తాహోం తక్. సో ఇది నవజాత శిశు అవస్థ. నవజాత శిశువు అంటే బొడ్డు తాడు ఊడిపోని శిశువు. బొడ్డు తాడు ఊడిపోయేంత వరకు వాడు నవజాత శిశువే. ఊడిపోతే వాడు శిశువు అయిపోతాడు అంతే. సో దీన్ని ఇంగ్లీష్లో ప్రీనాటల్ స్టేజ్, ప్రీనాటల్ బేబీ స్టేజ్ లేదా నియోనాటల్ బేబీ స్టేజ్ అని అంటారు. ఇక రెండవది శైశవావస్థ. శైశవావస్థ 2 వారాల నుండి 2 సంవత్సరాల వరకు. 2 సప్తాహ సే 2 వర్ష తక్. 2 బాగా గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని ఇన్ఫాన్సీ ఏజ్ లేదా ఇన్ఫాన్సీ స్టేజ్, ఇంగ్లీష్లో కూడా మీరు రాసుకోండి, ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంట్. ఇన్ఫాన్సీ స్టేజ్ అని అంటారు. నెక్స్ట్ పూర్వ బాల్యావస్థ. పూర్వ బాల్య 3 నుండి 5 సంవత్సరాల వరకు. 3 వర్ష సే 5 వర్ష తక్. దీన్ని పూర్వ అంటే ప్రీ అండి, ఓకే, లేదా ఎర్లీ చైల్డ్హుడ్ అని అంటారు. ఎర్లీ చైల్డ్హుడ్. మరి పూర్వ తర్వాత ఉత్తర బాల్యావస్థ. ఉత్తర బాల్యావస్థ 6 నుండి 10 సంవత్సరాల వరకు అండి. 6 నుండి 10 సంవత్సరాలు ఉత్తరాలు రాయాలి. దీన్ని లాటర్ చైల్డ్హుడ్ అని అంటారండి. నెక్స్ట్ దీని తర్వాత యౌవనావస్థ. యౌవనావస్థ ఇది 11 నుండి 12 సంవత్సరాలండి. 11 నుండి 12 సంవత్సరాలు. నెక్స్ట్ దీని తర్వాత పూర్వ కిషోరావస్థ. పూర్వ కిషోరావస్థ ఇది 13. అంటే కిషోర్ అంటే టీనేజ్. ఎందుకు అంటున్నామంటే టీన్ అని, ఇంకా ఇక్కడ నుండి అన్ని నంబర్లకు టీన్ వస్తుంది. 13, 14, 15 టీన్ అని వస్తూ ఉంటాయి కాబట్టి సో ఈ ఏజ్ని టీనేజ్ అంటాం. 13 నుండి 19 వరకు. మళ్ళీ 20లో టీన్ లేదు కదా, అందుకనమాట. సో పూర్వ కిషోరావస్థ 13 నుండి 17 సంవత్సరాల వరకు. సో 13 నుండి 17 టీన్ వరకు.
నెక్స్ట్ ఉత్తర కిషోరావస్థ. మరి పూర్వ కిషోరావస్థని ఇంగ్లీష్లో ఏమంటామంటే, ఓకే ముందు ఇది చెప్పుకోవాలి, యవ్వనావస్థని ఇంగ్లీష్లో ప్యూబర్టీ ఏజ్ అని అంటారు. ప్యూబర్టీ ఏజ్ మగవాడయ్యే దశ, పురుషుడయ్యే దశ అని అర్థం. ఇక పూర్వ కిషోరావస్థ ఎర్లీ అడోలసెన్స్ ఏజ్, ఎర్లీ అడోలసెన్స్ స్టేజ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉత్తర కిషోరావస్థ లాటర్ అడోలసెన్స్ స్టేజ్. ఉత్తర కిషోరావస్థ 18 నుండి 21 వరకు, 18 నుండి 21 వరకు అండి. నెక్స్ట్ దీని తర్వాత ప్రౌఢావస్థ, 8వది ప్రౌఢావస్థ. మరి ఇది 21 నుండి 40 వరకు అండి, 21 నుండి 40 వరకు ఏదండి ప్రౌఢావస్థ. నెక్స్ట్ మధ్యావస్థ, మధ్యావస్థ. ఉత్తర కిషోరావస్థని ఇంగ్లీష్లో ఏమంటారు లాటల్ అడోలసెన్స్, ప్రౌఢావస్థనైతే అడల్ట్ స్టేజ్, అడల్ట్ స్టేజ్. మరి మధ్యావస్థను మిడిల్ ఏజ్, మధ్యావస్థ దీన్ని మిడిల్ ఏజ్ అంటాము. 41 నుండి 60 వరకు, 60 సంవత్సరాల వరకు. ఇంకా దీని తర్వాత దాటితే వృద్ధావస్థ, వృద్ధావస్థ ఓకేనండి. 60+ ఇంకా ఎంతన్నా ఉండని అదంతా వృద్ధావస్థనే, చనిపోయేంత వరకు వృద్ధావస్థనే. సో ఇది ప్రామాణికంగా బాగా గుర్తుపెట్టుకోండి. వీటిని ఒక షార్ట్ ఫామ్లో మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎలాగంటే నవ, నవ 0 to 15 ఇది బాగానే గుర్తుంటుంది. నవ కొత్తగా పుట్టుంటాడు కాబట్టి. శైష, శైష 2 షాలు ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి 2 ఉన్నట్టుగా ఉన్నాయి కాబట్టి 2 వారాల నుండి 2 సంవత్సరాలు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది 2 నెలల నుండి 2 సంవత్సరాలు కాదు, 2 వారాల నుండి 2 సంవత్సరాల వరకు. నెక్స్ట్ పూబా అని గుర్తుపెట్టుకోండి. పూబా 3-5, పూబా 3-5, ఊబా 6-10. సో షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఊబా 6-10, యౌన్, యౌన్ 11-12, పూర్వ కిషోరావస్థ 13-17, ఉత్తర కిషోరావస్థ 18-21, ప్రౌఢావస్థ 21-40, మధ్యావస్థ 41-60, వృద్ధావస్థ 60+. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏదో ఒకటి ఇంగ్లీష్ ఫామ్లోనో ఎలాగలగా 1-2 సార్లు మీరు వీటిని బైహార్ట్ చేసినట్లయితే అలాగే గుర్తుంటాయి, ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది హర్లాకే అండి. హర్లాక్ అమెరికా డెవలప్మెంటల్ సైకాలజీ అనే పుస్తకాన్ని రాశారు. మరి దీని తర్వాత ఇంకా కోల్బర్గ్ వర్గీకరణ చూద్దాము. సో ఈయన 12 స్టేజ్లుగా వర్గీకరించారు. నెంబర్ 1 శైశవావస్థ, 0 to శైశవావస్థ, శైశవావస్థ 0 to 2 వర్ష అన్నాడు డైరెక్ట్గా. రెండవది ప్రారంభిక బాల్యావస్థ 2-5, ప్రారంభిక బాల్యావస్థ 2 నుండి 5 సంవత్సరాలు. నెక్స్ట్ దీని తర్వాత మధ్య బాల్యావస్థ 6-12, మధ్య బాల్యావస్థ 6-12. నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ పూర్వ కిషోరావస్థ లేదా దీన్ని ఉత్తర బాల్యావస్థ 13-14, పూర్వ కిషోరావస్థ లేదా ఉత్తర బాల్యావస్థ 13 నుండి 14 వరకు. నెక్స్ట్ 5వది మరి ప్రారంభిక కిషోరావస్థ 15-16, ప్రారంభిక కిషోరావస్థ 15 నుండి 16. నెక్స్ట్ ఈయన తర్వాత మధ్య కిషోరావస్థ, మధ్య కిషోరావస్థ 15 నుండి 18 వరకు, 15 నుండి 18 వరకు. నెక్స్ట్ దీని తర్వాత మధ్య కిషోరావస్థ అయిపోయింది కదా. నెక్స్ట్ ఉత్తర కిషోరావస్థ 19-20, ఉత్తర కిషోరావస్థ 19 నుండి 20 వరకు. నెక్స్ట్ దీని తర్వాత ప్రారంభిక ప్రౌఢావస్థ, ప్రారంభిక ప్రౌఢావస్థ 21 నుండి 34 వరకు అండి, 34 వరకు. నెక్స్ట్ ప్రారంభిక ప్రౌఢావస్థ అయిన తర్వాత మధ్య ప్రౌఢావస్థ 35-49, మధ్య ప్రౌఢావస్థ 35-49 అండి. నెక్స్ట్ అయిన తర్వాత ఉత్తర ప్రౌఢావస్థ 50-64, ఉత్తర ప్రౌఢావస్థ 50-64,
64. నెక్స్ట్ ప్రారంభిక వృద్ధావస్థ 65, 75. ప్రారంభిక వృద్ధావస్థ 65, 75. నెక్స్ట్ ఇక చివరిది వృద్ధావస్థ 75 ప్లస్ వృద్ధావస్థ 75 తర్వాతదంతా కూడా వృద్ధావస్థ. ఇది జస్ట్ తెలుసుకోండి, రాసుకోండి, అంతే, నేర్చుకోవద్దు. ఇది బాగా నేర్చుకోండి, ఓకేనా? సో ఇంతటితో మనకి అవస్థలకు సంబంధించి ఎవరెవరు ఏ విధంగా వర్గీకరించాడు అని మనం తెలుసుకున్నాం. అయితే మనకు హర్లాక్ చెప్పిందే ఇంపార్టెంట్. హర్లాక్ ఏ దశలు అయితే వర్గీకరించాడో వీటిల్లో మన ఉపాధ్యాయునిగా మనము కేవలం 6 దశల గురించి నేర్చుకోవాలి. అది నవజాత శిశు, శైశవావస్థ, పూర్వ బాల్యావస్థ, ఉత్తర బాల్యావస్థ మరియు యవ్వనావస్థ, కిషోరావస్థ వరకు, ఓకేనా? ఇంతవరకు మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. ఉపాధ్యాయునిగా మనకి ఇంతవరకే నేర్చుకోవాలి. బిట్లు కూడా ఇంతవరకే వస్తూ ఉంటాయి. వీటిల్లో కూడా ప్రధానంగా బాల్యావస్థ, కిషోరావస్థ నుండే బిట్లు వస్తూ ఉంటాయి. సో బాగా నేర్చుకుందాం, ఓకేనా? అయితే వీళ్ళిద్దరే కాకుండా ఇంగ్లీష్ రచయిత అయినటువంటి షేక్స్పియర్ 7 అవస్థలుగా మానవ దశని వర్గీకరించాడు. 7 అవస్థలుగా 7 अवस्थाओं के रूप में शेक्सपियर ने मानव जीवन का वर्गीकरण किया. అవి పేర్లు ఏమి అనేది మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ మరి ఓవరాల్గా అన్నీ కలిపి చూసుకున్నట్లయితే सार्वभौमिक या साधारण रूप में विकास की अवस्थाएं नोट అని పెట్టేసి सार्वभौमिक या साधारण रूप में विकास की अवस्थाएं 5 है. అవి ఏవేవి? నెంబర్ 1 జనన పూర్వ దశ. జనన పూర్వ దశ దీన్ని మళ్ళీ 3 ఉపభాగాలుగా చేశారు. జనన పూర్వ దశలో మొదటిది జైగోట్, రెండవది ఎంబ్రియో, మూడవది ఫీటస్. సో జనన పూర్వ దశ అంటే పుట్టడం కంటే ముందు గర్భంలో ఉండే దశ. ఇందులో జైగోట్ దశ, ఎంబ్రియో దశ, ఫీటస్ దశ. దీని గురించి మనం వంశానుక్రమం అనే టాపిక్లో మనం చూసాం. దీని తర్వాత రెండవది శైశవావస్థ 0 to 5 లేదా 6 సంవత్సరాల వరకు. నెక్స్ట్ మూడవది బాల్యావస్థ. ఇది సాధారణంగా జనరల్ క్లాసిఫికేషన్ 5 లేదా 6 నుండి 12 సంవత్సరాల వరకు. తర్వాత నాలుగవది కిషోరావస్థ. ఇది 12 నుండి 18 వరకు. 12 నుండి 18. ఇక ప్రౌఢావస్థ 18 సంవత్సరాలు దాటిన తర్వాత అంతా ప్రౌఢావస్థనే. సో ఈ విధంగా వర్గీకరించడం జరిగింది. ఇది సాధారణ రూపమే వర్గీకరణ. సో ఇన్ ఉపర్యుక్త అవస్థావమే ఈ 5 అవస్థల్లో ప్రతి వ్యక్తి యొక్క మనం శిశువు యొక్క అంటే మనకి ఎగ్జామ్ పరంగా శారీరక, మానసిక, संवेगात्मक, सामाजिक, नैतिक, भाषात्मक विकासों का अध्ययन करना चाहिए. इन 5 अवस्थाओं में शारीरिक, मानसिक, संवेगात्मक, भावात्मक, नैतिक, सामाजिक विकासों का अध्ययन करना चाहिए. ఇప్పుడు ఒక్కొక్క అవస్థ గురించి మనం వివరంగా తెలుసుకుందాం. హెడ్డింగ్ వికాస్ కి అవస్థాओं का विवरण అని చెప్పేసి ఇక్కడనే మనము మొదటి స్టేజ్ అయిన జనన పూర్వ స్టేజ్ గురించి ఇక్కడనే చూద్దాం. వికాస్ కి అవస్థాओं का विवरण ఇక్కడనే చూద్దామండి. ఎస్, వికాస్ కి అవస్థాओं का विवरण. వీటిలో నేను మొదటగా తీసుకుంటున్నాను సాధారణ దశలో మొదటి దశ జనన పూర్వ దశ, పుట్టడానికంటే ముందు ఉన్నటువంటి దశ. మళ్ళీ ఈ దశలో మళ్ళీ 3 ఉపదశలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి, వాటి గురించి కూడా మనం చూద్దాం. మొదటి దశ జనన పూర్వ దశ. మరి జనన పూర్వ దశ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే నిషేచన్ సే జన్మ తక్, ఫలదీకరణం నుండి పుట్టేంత వరకు, గర్భంలో నుండి బయటికి వచ్చేంత వరకు. అంటే నిషేచన్ ఫలదీకరణం నుండి 9 నెలల 20 రోజుల సమయం వరకు, పుట్టడానికి 9 నెలల 20 రోజుల సమయం పడుతుంది. సో జనన పూర్వ దశ నిషేచన్ సే, సో ఫలదీకరణం నుండి 9 माह 20 दिन तक అంటే జన్మ తక్ రహతీ హై.
इसमें 3 उप अवस्थाएं हैं, इसमें 3 उप अवस्थाएं हैं। नंबर 1 जैगोट, नंबर 2 ఎంబ్రియో, నెంబర్ 3 ఫీటస్। ఈ విధంగా 3 దశలు ఉంటాయండి। మొదటిది జైగోట్ దశ, जैगोट अवस्था। इस अवस्था निषेचन से 2 सप्ताहों तक, నిషేచన అంటే ఏంటండి, శుక్రకణము మరియు అండకణము రెండు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్నే నిషేచన అంటారు। రెండు కణాలు కలిసి ఒక సంయుక్త బీజం ఏర్పడడాన్నే నిషేచన అంటారు। అక్కడి నుండి 2 వారాల వరకు। సో निषेचन अंडाणु शुक्राणु मिलकर संयुक्त बीज बनने तक की दशा। सो मरी जैगोट दशा निषेचन से 2 सप्ताहों तक मरी सुई की नोक मात्रा में रहती है। सुई की नोक सूदी मोनंत परिमाणंलो उंटुंदी पिंडमु। बाहरी पोषण नहीं मिलता, बाहरी पोषण नहीं मिलता। మనలాగా చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు అలాంటివి ఏమీ తినడండి, ఓన్లీ తల్లి ఏమి తింటే అందులో ఉన్నటువంటి పోషకాలే లభిస్తాయి। మరి ఈ దశలో శిశువు పెల్లోపియన్ సే గర్భాశయ తక్ పహుంచుతా హై, పెల్లోపియన్ సే గర్భాశయ తక్ పహుంచుతా హై। పెల్లోపియన్ గొట్టము నుండి గర్భాశయం వరకు సో మరి మెల్లమెల్లగా జారుకుంటూ వచ్చి చేరతారు। నెక్స్ట్ ఇందులో 2 పొరలు ఉంటాయి గర్భాశయంలో। 2 स्तर रहते हैं। సో అందులో ऊपरी स्तर జరాయు నాభిరజ్ అగ్ని बनते हैं। ఈ 2 పొరల్లో ऊपरी स्तर से పై పొర వలన ఏమేమి ఏర్పడతాయంటే సో జరాయువు నాభిరజ్ అగ్ని बनते हैं। జరాయు నాభిరజ్ అగ్ని అనేటటువంటి 3 అవయవాలు ఏర్పడతాయి। మరి నిచలి स्तर से पिंड बनता है। पिंड निचली లేదా భీతరి स्तर से। సో ఇది జైగోట్ దశ అండి। రెండోది ఎంబ్రియో దశ, ఎంబ్రియో దశ। సో दूसरी सप्ताहांत से 2 माहों तक, दूसरी सप्ताहांत से 2వ వారం చివరి నుండి 2 माहों तक रहने वाली ఎంబ్రియో దశ। ఇక్కడ छोटी మానవాకృతి बनती है, చిన్నవ మానవాకృతిలాగా చిన్న సైజు బొమ్మలాగా ఏర్పడతాడు। अधिक परिवर्तन सिर में होते हैं, अधिक परिवर्तन सिर में होते हैं। ఎక్కువ మార్పులు జరిగేది ఎక్కడంటే తలలో జరుగుతూ ఉంటాయి ఈ దశలో। शरीर के अंदर बाहर के अवयव बनते हैं, शरीर के अंदर बाहर के अवयव बनते हैं। శరీరం లోపలి మరియు బయటి అవయవాలు తయారవుతాయి। हाथ पैर हिलते हैं, हाथ पैर हिलते हैं। కాళ్ళు చేతులు కదలాడుతాయి। జరాయు నాభిరజ్ అమ్నీషియా అనేటటువంటి పొర, జరాయు నాభిరజ్ అమ్నీషియా थैली पिंड का कवच बनते हैं। జరాయు నాభిరజ్ అమ్నీషియా సంచి అనేది పిండ కవచం లాగా తయారయ్యే దశ ఎంబ్రియో। अंत तक इस अवस्था के अंत तक 1/4 औंस भार रहता है। ఈ అవస్థ చివరి నాటికి 1/4 ఔన్సుల బరువు, 1.5 ఇంచీల పొడవు ఉంటాడు। నెక్స్ట్ ఫీటస్ దశ, ఫీటస్ దశ అండి। ఫీటస్ మరి దీన్నే మనం భ్రూణము అని అంటాం తెలుగులో, ఓకేనా, భ్రూణము ఫీటస్, ఓకే, భ్రూణము। మరి दूसरे माहांत से जन्म तक, दूसरे माहांत से जन्म तक 2వ నెల చివరి నుండి పుట్టడం వరకు ఉన్నది ఫీటస్ దశ। నయే అవయవ నహీ బంతే, కొత్త అవయవాలు ఏర్పడవు, పాతవే డెవలప్ అవుతాయి।
अवयवों की वृद्धि होती है। अवयवों की वृद्धि होने वाली दशा फीटस दशा। 7वें महीने पर जन्म लेने पर भी जीवित होते हैं। 7वें महीने में जन्म लेने पर भी जीवित होते हैं। ఒకవేళ దురదృష్టవశాత్తు 7వ నెలలో పుట్టినా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। 9वें महीने पर पूर्ण परिणति होती है। 9वें महीने पर पूर्ण परिणति होता है। మరి ఈ 9వ మహీన 9వ నెలలో 7 పౌండ్ల బరువు 20 ఇంచుల పొడవు ఉంటాడు। 7 పౌండ్ల భారము మరియు 20 ఇంచుల లంబా హోతా హై। ఓకేనండి, ఇది ఫీటస్ దశ గురించి। సో ఇవి జన్మ పూర్వ దశలో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటివి। మరి ఈ జన్మ పూర్వ దశలోనే జనన పూర్వ अवस्था में निर्धारित होने वाले अंश। సో జన్మ పూర్వ నోట్ అని పెట్టేసి రాసుకోండి। జన్మ పూర్వ अवस्था में निर्धारित होने वाले अंश ఏవేవి నిర్ధారించబడతాయి అంటే వంశానుక్రమ పారంపరికత। వంశానుక్రమ పారంపరికత ఏ వంశానికి చెందినవాడో నిర్ధారింపబడతాయి। లింగ్ వాడు మగవాడు పుట్టాలా ఆడవారు పుట్టాలా అనేది నిర్ధారింపబడుతుంది। శిశువుకి సంఖ్య ఎంతమంది పుట్టాలి అనేటటువంటిది నిర్ధారించడం జరుగుతుంది। జన్మక్రమ్ వాడు ఎన్నవ శిశువుగా పుట్టాలి అనేటటువంటిది కూడా निर्धारण అవుతుంది। सो जन्म पूर्व अवस्था में निर्धारित होने वाले अंश 4 है। वंशाणु की पारंपरिकता, लिंग, शिशुओं की संख्या, जन्म क्रम निर्धारित होते हैं। सो इंतతో ఈ జన్మ పూర్వ దశ క్లియర్ గా కంప్లీట్ అయిపోయింది। నెక్స్ట్ ఇక్కడనే నవజాత శిశు అవస్థని కూడా చూద్దాం। ఎస్, ప్రీనాటల్ స్టేజ్ అని కూడా అంటారు, నవజాత శిశు అవస్థ। దీనికే మరొక పేరు సంధికాల దశ। సంధికాల దశ। మరి నవజాత శిశువు యొక్క లక్షణాలను మనం పరిశీలిద్దాం। नवजात शिशु जन्म से 15 दिनों तक, जन्म से 15 दिनों तक या 2 सप्ताहों तक, जन्म से नाभिनाल उखड़ने तक, जन्म से नाभिनाल बुड्डू ताड़ू नाभिनाल उखड़ने तक रहने वाली दशा नवजात दशा। इस दशा में या इस अवस्था में भार 3 से लेकर 5 या 7 पाउंड रहता है। సో కేజీల పరంగా చూస్తే 2 లేదా 3 నుండి 5 కేజీల బరువుతో పుడతారు। మినిమం టు मैक्सिमम 5। लंबाई 10 इंच रहेगा। लंबाई 10 కాదండి 20 इंच रहेगा। 2 లేదా 3 రోజుల్లోనే భారము కోల్పోతాడు। ఎందుకంటే అప్పటి వరకు నీరు బాగా పట్టేసి ఉంటుంది, నీరు లోపల ఉన్న నీరు తాగి నీరంతా కరిగిపోతుంది, ఆవిరైపోతుంది। సో కాబట్టి 2-3 दिनों में भार खो जाता है। 2 या 3 दिनों में भार खो जाता है। अधिक बड़ा सिर रहेगा। ఈ అవస్థలో ఎక్కువగా పెద్దగా ఉండే అవయవము ఏది అంటే సిర్, తల పెద్దగా ఉంటుంది। సో దీనికి ఏ సూత్రం ప్రకారంగా తల పెద్దగా ఉంటుందంటే శిరోపాదాభిముఖ దశ, శిరోపాదాభిముఖ నియమాన్ని అనుసరించి తల బాగా డెవలప్ అయ్యి ఉంటుంది। వికాస నియమాల్లో సో శిరోపాదాభిముఖ నియమము అనే నియమాన్ని అనుసరించి అధికంగా ఎక్కువగా డెవలప్ అయ్యే అవయవము సిర్। చర్మ ఉక్కడి జాతా హై, పై చర్మము తొలగిపోతుంది ఈ 15 రోజుల్లో। సర్వసాధారణ పహలా సంవేగ్, పుట్టిన వెంటనే మొట్టమొదటి ఎమోషన్గా ఏముంటుందంటే ఉత్తేజన, కదలిక, ఎగ్జైట్మెంట్, ప్రతి దాని పట్ల భయం, ఆందోళన, కంగారు కనిపిస్తూ ఉంటాయి। సర్వసాధారణ పహలా సంవేగ్, మొదటి సంవేగ్, మొట్టమొదటి ఎమోషన్ ఏదంటే ఉత్తేజన।
ఉత్తేజన అనేటటువంటిది ఉంటుంది. మరి మొట్టమొదటిసారి చూపించే పహలి ప్రతిక్రియ, ఫస్ట్ రియాక్షన్ ఏం చూపిస్తాడు? ఏదంటే రులాయి, ఏడవడం. మనిషి పుట్టేదే ఏడుపు అనే ప్రతిక్రియతో పుడతాడండి. క్రయింగ్, పుట్టేదే క్రయింగ్తో. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సబ్సే పహలా సామాజిక సమాయోజన్, ఎవరితో అంటే తల్లితో చేస్తాడు. మొట్టమొదటిసారి అడ్జస్ట్ అయ్యేది ఎవరితో అంటే తల్లితో. సబ్సే పహలా సామాజిక సమాయోజన్, సబ్సే పహలా సామాజిక సమాయోజన్, అడ్జస్ట్మెంట్ ఎవరితో అంటే మాతాసే, తల్లితోనే అడ్జస్ట్ అవుతాడు. కేవల్ శారీరక వికాస్ ही दिखाई देता इस अवस्था में, केवल శారీరక వికాస్ ही दिखाई देता है. మనిషి మాత్రమే సైజు పెరిగినట్లుగా అనిపిస్తాడు, కానీ మిగతావేవి కనిపించవు. संज्ञानात्मक विकास असंकल्पित प्रतिक्रियाओं से बाहर उत्पन्न होती है. ఈ దశలో సంజ్ఞానాత్మక వికాసం అంటే తెలివితేటలు అభివృద్ధి చెందుతున్నాయి అనేటటువంటిది వేటి ద్వారా బయటికి వెల్లడిస్తాడంటే అసంకల్పిత ప్రతిక్రియాओंसे, అసంకల్పిత క్రియాओंसे, తనకు తెలియకోకుండా కాళ్ళు చేతులు కదిలించడం అనేటటువంటి వాటి ద్వారా తన తెలివితేటల్ని ప్రయోగిస్తాడు. भौतिक और भौगोलिक दृष्टि से समायोजन में बहुत कठिनाई महसूस करने लगता है. చుట్టూ ఉండేటటువంటి అధిక చలితో, అధిక వేడిమితో, భౌతిక వాతావరణముతో అడ్జస్ట్ అవ్వడంలో ఎక్కువ కష్టపడుతూ, ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. గర్భంలో బాగా వెచ్చగా ఎంత చలి కావాలో అంత చలి, ఎంత వెచ్చదనం కావాలో అంత వెచ్చదనము ఉంటుంది. కానీ బయటికి రాగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వీనికి కావలసిన వెచ్చదనం కంటే ఎక్కువ ఉండడం కానీ, వీనికి కావలసిన చల్లదనం కంటే తక్కువ ఉండడం కానీ జరిగి అడ్జస్ట్ అవ్వలేగా ఏడుస్తూ ఉంటాడు. సో వాటి పట్ల అడ్జస్ట్మెంట్ కోసం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. భౌతిక్ भौगोलिक दृष्टि से समायोजन करने में बहुत कठिनाई का अनुभव करने वाली अवस्था నవజాత శిశు అవస్థ. ఇంతటితో మనం సాధారణంగా చూసే జన్మపూర్వ దశ, నవజాత శిశు దశ అయిపోయాయండి. మరి నెక్స్ట్ వీడియోలో శైశవావస్థ కూడా ఓకే, నవజాత శిశు వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో శైశవావస్థ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.